బహుజనులందరూ కూడా ముఖ్యంగా చదువుకున్నప్పటికీ కూడా గిగ్ వర్కర్స్ గా మారిపోయి ఏ జొమాటోలో, ఏ స్విగ్గీలో, ఏ డిమార్ట్లో ఎక్కడనో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుని బతకాల్సినటువంటి దుస్థితికి ఈ దేశం దిగజారిపోయింది. హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ టి చిరంజీవులు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ మరియు చైర్మన్ బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం హైదరాబాద్. మొట్టమొదట మీ అందరికి కూడా 80వ భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు గడిచిపోయింది. మరి గత 79 సంవత్సరాలుగా నిస్సందేహంగా భారత్ గణనీయమైనటువంటి ప్రగతిని సాధించడం జరిగింది. మరి సాధించినటువంటి ప్రగతి అందరికీ అందిందా? ఆ స్వాతంత్ర ఫలాలు ఎవరు అనుభవిస్తున్నారనే విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. స్వాతంత్రం వచ్చినప్పుడు భారతదేశంలో గుండు సూది కూడా ఉత్పత్తి చేసేటువంటి పరిస్థితుల్లో లేదు. ఆ రోజు తీవ్రమైనటువంటి పేదరికం, అనారోగ్యం, ఆకలి, నిరక్షరాస్యత ఇవన్నీ కూడా విలయతాండవం చేస్తున్నటువంటి రోజులు. భారతదేశం అంటే ప్రపంచంలోనే అత్యంత నిరుపేద దేశంగా గుర్తింపబడ్డటువంటి దేశం. కానీ గత 79 సంవత్సరాల ప్రయాణంలో భారత్ గణనీయమైనటువంటి ప్రగతిని సాధించగలిగింది. ఈ రోజు భారతదేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఒక అభివృద్ధి చెందిన దేశం. ఐటీ రంగంలో గాని, స్పేస్ టెక్నాలజీలో గాని, ఫార్మా ఇండస్ట్రీలో గాని, టూరిజం ఇండస్ట్రీలో గాని ప్రపంచంలో పేరెనికగల దేశం. ఈ రోజు భారతదేశంలోని మానవ వనరులు ప్రపంచంలో ఏ దేశానికైనా వెళ్లి ఆ దేశాన్ని సుసంపన్నం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు భారతదేశ ఆర్థిక వ్యవస్థ 4.2 ట్రిలియన్ వ్యవస్థకు చేరి ప్రపంచంలోనే 4వ స్థాయికి చేరుకున్నటువంటి వ్యవస్థ. మరి ఇంత ప్రగతి సాధించినటువంటి ఈ దేశం మరి ఎలాంటి తీవ్రమైన అసమానతలు ఈ దేశంలో నెలకొన్నాయో మనం ఇప్పుడు చూద్దాం. భారతదేశంలో జరిగినటువంటి ఆర్థికాభివృద్ధి అందరికీ సమానంగా పంచబడలేదని చెప్పడానికి ముఖ్యంగా మనం హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ను చూస్తే మనకు తెలుస్తుంది. ప్రపంచంలోని UNDP 2025 హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ ప్రకారం 193 దేశాల్లో భారత్ 130వ స్థానంలో ఉంది. ఇప్పటికీ భారత్ మీడియం హ్యూమన్ డెవలప్మెంట్ కేటగిరీలోనే ఉంది. అదే విధంగా GDP పెరిగినంత మాత్రాన సగటు భారతీయుని జీవన ప్రమాణం పెరిగిందని మనం చెప్పలేము. అదేవిధంగా గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో 2025లో భారతదేశం 123 దేశాల్లో 102వ స్థానంలో ఉంది. అదేవిధంగా పేదరికంపై మనం లెక్కలు తీసినట్టయితే ప్రపంచ బ్యాంకు రిపోర్ట్ ప్రకారం మన దేశంలో ఒక డైలీ $3 కంటే అంటే సుమారు 290 రూపాయలు అనుకుందాం ప్రస్తుత పరిస్థితుల్లో, అంతకంటే తక్కువ సంపాదించే వారు పేదరికంలో సుమారు 2.6% మంది ఉన్నారు. అంటే 3.7 కోట్ల మంది ఉన్నారు. అట్లాగే $4.20 అంటే సుమారు 400 లోపల సంపాదించే వాళ్ళు. భారతదేశంలో ఇప్పుడు ఉన్నటువంటి 140 కోట్ల జనాభాలో 23 కోట్ల మంది సుమారు 16.1% పేదరికంలో బతుకుతూ ఉన్నారు. మరి అట్లాంటప్పుడు ఈ దేశం యొక్క ప్రగతి ఫలాలు ఎవరికి అందినాయి అనేది ఒక ప్రశ్న మనకు మిగులుతుంది. మరోవైపు చూస్తే ఈ రోజు ప్రపంచంలో అత్యధికంగా బిలియనియర్స్ ఉన్నటువంటి దేశం అమెరికా, ఆ తర్వాత చైనా, ఆ తర్వాత ఇండియా. భారతదేశంలో 308 మంది బిలియనియర్స్ ఉన్నారు. వీరు సంపద మనం మొత్తం చూస్తే 112.6 లక్షల కోట్లుగా ఉంది. అంటే మన జీడిపిలో వీరి సంపద 1/3 వంతు. ఇంకో వైపేమో పేదరికంలో సుమారు 23.3 కోట్ల మంది ఉంటే మరి ఇంకో వైపు అత్యంత ధనవంతులు ఈ భారతదేశంలో నివసిస్తున్నారు. అదేవిధంగా ఆక్స్ఫామ్ రిపోర్ట్ ప్రకారం కూడా ఈ దేశంలోని 1% మంది ప్రజల్లో 40% సంపద కేంద్రీకృతమై ఉంది. ఆర్థిక అసమానతలు తీవ్రంగా ఉన్నాయి. ఒకవైపు ఏమో రాజ్యాంగం జస్టిస్ అంటే సోషల్, ఎకనామిక్, పొలిటికల్ అని చెప్తూ ఉంది. ఆర్థిక అసమానతలు పెరగకూడదని చెప్తూ ఉంది. ఇంకో వైపు ఏమో ఈ దేశంలో తీవ్రమైన ఆర్థిక అసమానతలు పెరుగుతూ ఉన్నాయి. క్రోనీ క్యాపిటలిజం పెరిగి రాజకీయాలు, వ్యాపారాలు పెనవేసుకుని పోయి సంపద విపరీతంగా ఆధిపత్య కులాల చేతిలో కేంద్రీకృతమై ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం కూడా చూసినట్టయితే భారతదేశంలో బిలియనియర్లు అత్యధికంగా ఉన్నటువంటి 3వ సిటీ హైదరాబాద్ సిటీ. హైదరాబాద్ లో ఈ రోజు 18 మంది బిలియనియర్లు, $1 బిలియన్ ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. ఆ 18 మంది లిస్టు మనం చూస్తే అందులో ఒక్కరు కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన వారు లేరు. మరి ఇట్లాంటి తీవ్రమైన ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పుడు, మరి ఇలాంటి పేదరికం విలయతాండవం చేస్తూ ఉన్నప్పుడు ఈ దేశ ప్రగతి ఎవరి కోసం అనేటువంటి ప్రశ్న ఉద్భవించడం జరుగుతుంది. అదేవిధంగా నాణానికి ఇంకో వైపు మనం పరిశీలిస్తే ఈ దేశ రుణం ఏ విధంగా పెరుగుతుంది అనే విషయాన్ని మనం పరిశీలిస్తే IMF 25-26 రిపోర్ట్ ప్రకారం ఈ దేశం యొక్క అప్పు 358.84 లక్షల కోట్లు. అంటే ప్రతి వ్యక్తికి సుమారు
సుమారు 2,00,000 రూపాయల రుణం ఉన్నట్టు లెక్క. ఇవన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రజల మీద తీసుకొచ్చినటువంటి అప్పు. అలాంటప్పుడు ఒకవైపేమో తీవ్రమైనటువంటి నిరుద్యోగము, ఆకలి, పేదరికము, నిరక్షరాస్యత ఇవన్నీ కూడా తాండవిస్తుంటే ఇంకోవైపు బిలియనీర్లు పెరగడం, ఇంకోవైపు దేశం యొక్క రుణం కూడా విపరీతంగా పెరిగిపోవడం. మన జీడిపిలో దాదాపు 81.1% ఈరోజు రుణం ఉండడం జరిగింది. ఈ దేశంలో ఇప్పుడు మనం పరిశీలిస్తే ధనవంతులు మరింత ధనవంతులు అవుతున్నారు, పేదవాళ్ళు మరింత పేదవాళ్ళుగా మారుతూ ఉన్నారు. ఇవాళ పేదవాళ్ళు అనే వాళ్ళు ప్రభుత్వం ఇచ్చే రాయితీల మీద ఆధారపడి బతకాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేస్తే ఈ పరిస్థితి నుంచి మనం బయటపడతాం? సో మరి మనం స్వాతంత్రం వచ్చిందని సభలు పెట్టి సంబరపడిపోతే సరిపోదు అని చెప్పేసి 1961లో వెలుగు నీడల సినిమాలో ఒక పాట ఉంది. నేటికి కూడా ఆ పాట మనకు సంపూర్ణంగా అన్వయిస్తుంది. ఇవాళ మనం స్వాతంత్ర సభలు జరుపుకొని సంబరపడుతున్నాం, కానీ ఇంకోవైపు బహుజనులు పేదలు నిరుపేదలుగా మారి ఇవాళ ప్రభుత్వ సబ్సిడీల మీద ఆధారపడి బతికే పరిస్థితి ఏర్పడడం జరిగింది. మరి ఇలాంటి విభిన్న ధృవాలు ఉన్నటువంటి భారతదేశంలో ఈ పరిస్థితికి కారణం ఏంటంటే పేదలకు ఈ దేశంలో రాజకీయంలో అధికారం లేకపోవడమే. ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి ఆధిపత్య పార్టీలు వారి వర్గాలకు అనుకూలంగా ప్రభుత్వ పాలసీలు తయారు చేసి వారికి భూమి గాని ఆర్థిక పరమైన ప్రయోజనాలు గాని చేకూరుస్తూ వారిని కోటీశ్వర్లుగా ఎదగడానికి ఎంతగానో సహకరిస్తుంది. బహుజనులందరూ కూడా ముఖ్యంగా చదువుకున్నప్పటికీ కూడా గిగ్ వర్కర్స్ గా మారిపోయి ఏ జొమాటోలో, ఏ స్విగ్గీలో, ఏ డిమార్ట్లో ఎక్కడనో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుని బతకాల్సినటువంటి దుస్థితికి ఈ దేశం దిగజారిపోయింది. అందుకే బహుజనులారా ఇప్పటికైనా గమనించండి, మనకు ఈ దేశానికి వచ్చిన స్వాతంత్రం ఫలాలు అనుభవించాలంటే తప్పనిసరిగా రాజకీయ అధికారం మనం తెచ్చుకోవాలి. మన చేతిలో రాజకీయ అధికారం ఉన్నప్పుడు మాత్రమే మనం వ్యవస్థల్ని మార్చగలం, నిర్ణయాలు తీసుకోగలం, ఆర్థిక వనరులపైన ఆధిపత్యం చెలాయించగలం. ఆ దిశలో మనం పనిచేయనంత వరకు ఇలాంటి ఆర్థిక అసమానతలు ఇంకా పెరిగిపోతూనే ఉంటాయి. అందుకే బహుజనులారా గమనించండి, మనకు నిజమైన ఆర్థిక స్వాతంత్రం ఎప్పుడు వస్తుందంటే మనకు రాజకీయ స్వాతంత్రం వచ్చినప్పుడే. రాజకీయ స్వాతంత్రం ఎప్పుడు వస్తుందంటే మనం మెజారిటీగా ఎన్నిక కాబడి ఆ సీట్లలో మనం కూర్చున్నప్పుడే. కాబట్టి రాజకీయ స్వాతంత్రం కొరకు బహుజనులు పోరాడాలి, అప్పుడే మనకు ఆర్థిక స్వాతంత్రం వస్తుంది. సర్వే జన సుఖినో భవంతు.